Hey guys, good morning. Welcome to another new vlog. So ఇది వచ్చి సాటర్డే మార్నింగ్ లేచిన వెంటనే తలకొచ్చి ఆయిల్ పెట్టేశాను. ఎందుకంటే మనం రేపు ఉగాది కాబట్టి ఈరోజు ఊరికి బయలుదేరుతున్నాం. సో మా ఆయన వాళ్ళ ఊర్లో ఉగాది సెలబ్రేషన్ చాలా గ్రాండ్గా చేస్తారు. సో దానికోసం బయలుదేరుతున్నాము ఉగాది సెలబ్రేషన్ కోసం. సో మొత్తనే టైం వచ్చి 8 o'clock. సో 8 o'clockకే లేసేసి టీ తాగేసి దాని తర్వాత ఆయిల్ పెట్టుకున్నాము. సో ఇప్పుడు ఇంట్లో కొంచెం వర్క్స్ ఉన్నాయి, అవి కంప్లీట్ చేయాలి. సో అది కంప్లీట్ చేసేసి వెళ్ళి స్నానం చేసి ప్యాకింగ్ అంతా మీకు చూపిస్తాము. ఊరికి 2 days ప్లాన్ అనమాట. సో ఈ 2 days ఏమేమి లగేజ్ ప్యాక్ చేస్తున్నాను అవన్నీ మీకు ఈ వీడియోలో కవర్ చేస్తాను. ఇదే షార్ట్ వీడియో విత్ స్మాల్ ప్యాకింగ్, దాని తర్వాత ట్రిప్కి ఎలా ప్లాన్ చేస్తున్నాం అన్నీ. సో ఇదొక ట్రిప్ లాగానే ఇక్కడ నుంచి 3 hours జర్నీ పడుతుంది, ట్రాఫిక్తో పాటు 4 hours అలా పడుతుంది. అండ్ డీమార్ట్ షాపింగ్ కూడా వెళ్తాము. సో అది కూడా మీకు కవర్ చేస్తాను. సో యా ఫైన్, వీడియోలోకి వెళ్దాం. సో మీరు మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ముందుగా ఇక్కడ వచ్చి మా హస్బెండ్ తను ఊరికి ఏ బట్టలు తీసుకోవాలో అవి మాత్రం ఇక్కడ పెట్టేస్తాడు బెడ్ పైన. తనది 2 minutes ఆఫ్ వర్క్ అంతే. స్నానం చేస్తాడు, బట్టలు ఎత్తి బ్యాగ్లో పెట్టుకుంటాడు, ల్యాప్టాప్ పెట్టేస్తాడు. కానీ నాది ఎంత వర్క్ అంటే నేను స్నానం చేసేసి లగేజ్, దాని తర్వాత మేకప్ ప్రోడక్ట్స్, దాని తర్వాత ఇంట్లో కొన్ని పనులు ఉంటే అవన్నీ కవర్ చేసుకోవాలి. సామాన్లు ఉన్నాయి, సో అవి వాష్ చేయాలి. బట్ తనేమంటాడు, సామాన్లు అంతా వద్దు, ఇప్పుడు వచ్చి చూసుకున్నాము, 2 days కదా అంటాడు. బట్ వచ్చి చూసేలోగా వాళ్ళు వస్తూ ఉంటాయి. బట్ అలాగే మా అపార్ట్మెంట్లో ఇష్యూ ఏంటంటే వాటర్ సరిగా రావడం లేదు. సమ్మర్ స్టార్టెడ్ కదా, కొద్దిగానే ఉన్నాయి రైస్, టీ అండ్ గ్లాసెస్. సో వాటర్ చూడండి ఎంత స్లోగా వస్తూ ఉంది. సో ఈ వాటర్లో నాకు వెజల్స్ వాషింగ్ అంటే కష్టం, టైం కన్జ్యూమింగ్ అది. సో తెలియట్లేదు ఏం చేస్తాను. దాని తర్వాత ఇక్కడ వచ్చి ఆల్మండ్స్ నైట్ సోక్ చేసి పెడతాను, రోజు మా హస్బెండ్కి ఇవ్వడానికి. సో ఇది అన్పీల్ చేసి ఇవ్వాలి. తను అది కూడా పీల్ చేసుకోడు, మనం పీల్ చేసి ఇస్తేనే తింటాడు. అప్పుడప్పుడు ఎత్తుకొని వెళ్ళి చేతిలో పెట్టేస్తాను, నువ్వే పీల్ చేసుకొని తిను అనేసి. అది కూడా వర్కౌట్ అవుతుంది. దాని తర్వాత ఊరికి ఏమేమి ప్యాకింగ్ అంటే నేను స్వీట్స్ చేశాను. ఊరిలో మనకి పిల్లలు ఉన్నారు, మా హస్బెండ్ వాళ్ళ అన్న పిల్లలు. అండ్ ఊర్లో వాళ్ళకి అత్తయ్య మామయ్య వాళ్ళకి అందరికీ జామున్స్ చేశాను నేను. సో అది ప్యాకింగ్. దాని తర్వాత మా అత్తయ్య వచ్చి హెన్నా ప్యాకెట్ అడిగారు. సో అదొక 2 packets. ఇది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నారు ఈ హెన్నా ప్యాకెట్. సో ఇది ఒక 2 packets తీసుకొని వెళ్తున్నాం. ఫస్ట్ ఒకసారి ట్రై చెయ్యని, బాగుంటే నెక్స్ట్ టైం మనం తీసుకొని వెళ్ళి ఇద్దాము అనేసి. సో జామున్స్ చూపిస్తాను మీకు ఎలా వచ్చిందని. ఈసారి కొంచెం బాగా రాలేదు జామున్స్, బికాస్ నేను కొంచెం టైట్గా కలిపేశాను పిండి, 2 packets కాబట్టి. బట్ స్టిల్ ఫైన్, టేస్ట్ వైజ్ ఇట్ వాస్ గుడ్. సో చూపిస్తాను మీకు, ఫ్రిడ్జ్లో పెట్టాను. సో జామున్స్, సో ఇది వచ్చి ఊరికి ప్యాక్ చేసుకుంటాను. సో మీకు ప్యాకింగ్ వీడియోలో చూపిస్తాను ఎలా ప్యాక్ చేస్తానని. ఇప్పుడు ప్రెజెంట్ అయితే మనం వెళ్ళి ఈ 4 సామాన్లు కడిగేసి స్నానానికి వెళ్తాను. అండ్ నా లగేజ్ ప్యాకింగ్ అప్పుడు మిమ్మల్ని చూస్తా. సో సామాన్లన్నీ కడిగేస్తున్నాను ప్యాలలి త్వరగా. సో తను వచ్చి కార్ క్లీనింగ్కి వెళ్ళాడు కదా. సో నాకు వచ్చి నేను వచ్చేలోగా రెడీ అయిపోవాలి అన్న టైమింగ్ సెట్ చేశాడు. బట్ నాకు ఇలా ఇష్టం లేదు సామాన్లు పెట్టేసి వెళ్ళడం. సో దానికి చక్క కడిగేస్తున్నాను క్లీన్ చేసేసి. బికాస్ మనకే తెలుస్తుంది కదా, మనం వచ్చి 2 days తర్వాత వెజల్స్ వాష్ చేస్తే అది ఏ సిచ్యువేషన్లో ఉంటుందనేసి వాష్ చేసే వాళ్ళకే తెలుస్తుంది కదా. ఇంట్లో చిన్న ఈగలు వచ్చేస్తాయి అండ్ స్మెల్ వస్తుంది, అండ్ అది మంచిది కూడా కాదు ఇంటికి అలా పెట్టి వెళ్ళడం. సో దానికనేసి నేను త్వరగా చేసేస్తున్నాను. సో చాలామంది రిలేట్ అవుతున్నారు అనుకుంటాను. సో మీరు కూడా సామాన్లు వచ్చి ఎంత మ్యాక్సిమం అయితే మీకు మెయిడ్ ఉంటే ఇట్స్ ఓకే, మీరే హ్యాండిల్ చేసేటట్టుగా ఉంటే అప్పుడు పడిన సామాన్లు అప్పుడప్పుడే వాష్ చేసేయండి. నేను కూడా అలాగే చేస్తాను యూజువల్లీ. బట్ ఎక్కువ టైం లేకపోతే అప్పుడు నేను వదిలేస్తాను నెక్స్ట్ డే అలా అనేసి. బట్ మ్యాక్సిమం ట్రై చేస్తాను 95%. ఆ 5% ఏమవుతుందంటే అది మిస్ అయిపోతుంది సమ్టైమ్స్.
ఎస్ గైస్, నేను ఫ్రెష్ అప్ చేసి వచ్చేసాను. ఇప్పుడు ఫస్ట్ థింగ్ మనం పూజ చేసేద్దాం. దాని తర్వాత నేను లగేజ్ ప్యాకింగ్ అండ్ మా హస్బెండ్కి బ్రేక్ఫాస్ట్, నాకు బ్రేక్ఫాస్ట్ అవన్నీ చూద్దాం. ఓకే, సో నా అవుట్ఫిట్ ఇదే. నేను వచ్చి అమెజాన్లో పర్చేస్ చేశాను ఈ ఫ్లోరల్ గౌన్. ఇది ప్రైస్ వచ్చి 600 అనుకుంటాను, ఎగ్జాక్ట్గా తెలీదు. మీకు ఎవరికైనా ఈ డ్రెస్ లింక్ ఆర్ ఈ డ్రెస్ డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి. ఐ విల్ షేర్ యూ ద లింక్. అండ్ ఎలా ఉంది కామెంట్లో చెప్పండి. రండి ఇప్పుడు పూజ చేసేద్దాం. కంటిన్యూ ద వీడియో. సో బిఫోర్ దట్ ఈ ఆల్మండ్స్ని మనం ఉడిచిచ్చేస్తాము. సో ఆ రోజు దేవుడికి పూజ చేసేకి పూలు లేదు. సో పూలు లేకుండానే ఇంకా పూజ చేశాను. దీపం వెలిగించి సాంబ్రాణి గడ్డి చూపించి అండ్ కర్పూరం. యాక్చువల్లీ మాకు యూజువల్లీ మమ్మీ ఇచ్చేస్తారు పూలు, బికాజ్ మాకు ఉండేది ఒక దేవుడు ఫోటో కదా. స్వామికి లైక్ 3 పూలు అండ్ కింద దేవుడికి లక్ష్మీ దేవుడికి కొన్ని పూలు. సో వాటికి మా మమ్మీ ఇచ్చేస్తారు, ఎక్కువ మేము కొనము. సో అప్పుడు మమ్మీ వాళ్ళ ఇంట్లో కూడా లేదు, మా ఇంట్లో కూడా లేదు. సో నేను అలాగే దీపం పెట్టేశాను. అండ్ ఇప్పుడు వచ్చి నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ ఇదేమో చట్నీ కోసం లైక్ టెంకాయ అండ్ పచ్చిమిర్చి కొంచెం, దాంతో వచ్చి శనక్కాయలు లేకపోతే అది కళ్ళ వేస్తాము. సో ఆ రోజు మనకు అది లేదు పుట్నాల పప్పు, కాబట్టి శనక్కాయలు గింజలు వేసాము. దాని తర్వాత పక్కన సైడ్ బై సైడ్ నేను జీరా వాటర్ పెట్టుకున్నాను. దీనికి వచ్చి ఇప్పుడు తాలింపు పెట్టేకి నేను ఏం చేస్తానంటే సేవింగ్ ఆఫ్ వెజల్స్. ఎలా అంటే ఇలా దోశ తవా ఉంది కదా, దాంతోనే తాలింపు వేసేస్తాను. అది వేసేసినాక దోశ వేసేకి ముందు ఇలా తాలింపు వేసేస్తే ఎలాగో మనకు ఆయిల్ కావాలి కదా దోశ వేసేకి, ఆ కింద వచ్చి బేస్కి అలాగే సెట్ అయిపోతుంది. సో ఈ ట్రిక్ మీకు నచ్చిందంటే నాకు ఒక లైక్ బటన్ ఇవ్వండి వీడియోకి. దాని తర్వాత ప్యాలెల్లి దోశ వేయడం స్టార్ట్ చేసేసాను. అండ్ ఇక్కడ జీరా వాటర్ నా కోసం పెట్టుకుంటున్నాను. నేను వచ్చి రోజు 1 గ్లాస్ ఆఫ్ జీరా వాటర్ ఖచ్చితంగా తాగుతాను, సో వెయిట్ రెడ్యూస్ అవ్వడానికి కోసం. సో ఎలా ఉంది డ్రెస్, మీకు నచ్చిందంటే కామెంట్లో చెప్పండి. అండ్ ఇప్పుడు జీరా వాటర్ బాగా డిఫ్యూజ్ అయిపోయింది కాబట్టి జీరా వాటర్కి ఫిల్టర్ చేసేసాను. దాని తర్వాత దోశ అది ఒకటి నాకు, ఇదేమో ఎగ్ దోశ విజయ్కి వేస్తున్నాను. సో విజయ్ ఎగ్ దోశ కావాలన్నాడు, సో ఉన్న 2 ఎగ్లు వేసేసాను. ఎగ్ ఎప్పుడు హెల్దీ కదా, సో యూజువల్లీ ఇలా దోశలో ఇస్తేనే తను ఎగ్ మోస్ట్లీ తినేస్తాడు, లేదు అంటే 1 ఎగ్ చాలు అంటాడు. సో దోశలో తనకు తెలియకుండా వేసిస్తాము. సో తినేసి బయలుదేరేసాము. సో ఇది మా పార్కింగ్ అన్నమాట. సో ఇక్కడ మేమున్న ఫ్లాట్లో పార్కింగ్ ఇష్యూ ఉంది. లైక్ మేము వెళ్ళాలి అంటే అన్ని పార్కింగ్స్ అన్నీ బైక్స్ అన్నీ ఎత్తేసి మళ్ళీ వెళ్ళాలి బయటికి. సో వెళ్ళే దారిలోనే డీమార్ట్. సో డీమార్ట్లో స్టాప్ చేసి ఇంటికి కావాల్సిన మంత్ గ్రాసరీస్ అన్నీ కొనుక్కున్నాము. సో బిల్ అయితే 4000 చేంజ్ అయింది. ఇదంతా మా గ్రాసరీసే. ఇందులో వచ్చి గ్రాసరీ కన్నా స్నాక్స్ ఎక్కువ పర్చేస్ చేసాము ఈసారి. సో విజయ్ చెప్తున్నాడు, నిన్ను తోడుకొని వస్తే స్నాక్స్ అవే తీస్తావు కానీ కుకింగ్ ఐటమ్స్కి ఏవి కొనవు అనేసి. సో షాపింగ్ చేసేసినాక బయలుదేరేసాం. దట్స్ ఇట్.